సార్వభౌముడైన నా మానస శకం ఆకర్షించుచున్నది. వీరు నా అరుడు లాలించి ఉండరు కదా. ఏమి వీరల రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరయుడు? ఓయి మీరలెవ్వరు? ఏమిది వీరు ప్రతివచనీయరే? ఓయి మీరలెవ్వరు? కదంభేమి నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదు. ఇవి సారవంచికం. ఏమి ఈ విచిత్ర రూపకల్పన? మైని మట్టి లోకోత్తర కళా కౌశల్యమా? సభా మధ్యమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగానున్నది. వివిధ పద్మనాటక శాకాశికా తరువర విరాజితంబు రాజిత తస్కంద సమశ్రిత దివ్య సురభిల పుష్పవల్లీ మాతల్లికా సంభాసురంబు వాసుర పుష్పపుచ్చ సమన్మద్ర మద్రసాస్వర్ధనార్ధ సంగమద్రుమల కోమల జంకార నినాదంబు కోమల నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడా విరామ మయూరవాణ విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప లాప మంజుల దోహద ధూప ధూపాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ సుందరంబు. ఆహా ఆహా ఈ ఆరామ సౌకుమార్యము అత్యంత మనోహరం. దిన దినానేక నూత్నారామావలోకార్జిత కౌరవంశవర్ధన మన ప్రమోదరుల కద్భుతీయ దర్శనీయం నిర్మాదాంశం. కట్టని మయసభ అని సామాన్య మొదలు రాజకంఠీరవుని పర్యంతము ఏకగ్రీవముగా నిర్మించుట. ఈ సభాభవన మధ్యమున ఉన్న ఈ సుందరాంగులను తిలకించదుగాక. అయ్యారే భ్రమ, ఇది నా భ్రమ. కించత్ మధుపానాచత్తమైన మా చిత్త భ్రమ. సంచిత సత్కార శ్రీకార సంకృత శాంతులకు ఈ కురుభూకాంత సంభావన సంభాషణ చే ఈ సభాభవనము ధన్యము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి దుర్యుడుగో మయ బ్రహ్మ, నీ శిల్పన చాతురి మదిరిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చు కానీ పాండవ హతకులకి పరిషత్తు లభించడం మాత్రం మానవులమైన మా వంట్లకు దుస్సంభవం. విశ్వంబర వినుత శాశ్వత మహేశ్వరి మహేశ్వరి కావచ్చు. అఖిల నదీ సాగర భారత భూత్పుత అనర్కత ముక్తామణి రాశంబులు మా చెత్త నుండి నా ఉండవచ్చు. సాగరనే కళా శక్తి కడగ్రహం మార్చి సార్వభౌమంత పదం మందిరా ఉండవచ్చు. కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవటం మాత్రం లేనిలో శత్రు కృతాపచారమున కంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయము దావానల సదృశ్యం. మేమిచ్చట ఉండరాదు, ఇచ్చట నుండి వెళ్ళిపోవటే మంచిది. ఏమి ఇలాగా తపతములు మోసి కవ్వటకు గట్టనమా? పరులెవ్వరూ లేరు కదా, మో భంగపాటను పరికింపలేదు కదా. ఈ మయసభను విడిదిపట్టు గావించుట నిస్సందేహముగా పాండవ హతకులు మమ్మ వంశించుటకే. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచయిత జలాశయమా? అంతయు మాయోమోహితముగా ఉన్నది. కానీ దీనిని దాటుకునే పోయేదనుగాక. మరి యొక్క జలాశయమా? ఇది నువ్వు అట్టిదియే.
వినాశము. నీ మరిది కోరిక గల శిల్పకళ ప్రావీణ్యమును కాంచితివా? చక్రవర్తి కలకమాడుచున్నాడు. చక్రవర్తులైనను ధృతరాష్ట్రుని పుత్రుడే కదా, అందరాజు పుత్రుడు అంధుడే. ఎంతటి బాగుపోటును పడిచితివే ఓసి పాంచాలి. దీనికి తగిన ఫలితమును త్వరలో అనుభవించదవగాక. భీమసేన, నేను ఈ చెతకి వచ్చినప్పటి నుండి నాకు మట్టి మనోవికారములే కలుగుచున్నాయి. అవసర కార్యమునకై హస్తినావతికి పోగుచున్నాను. మీ అన్నగారికి తెలియజేయండి. యంత్రమాడు చెప్పితివి. నీ విక్కను చూడవలసినవి, చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నవి. యోగం ఇంకనో సముక్తము కలదు. అప్పుడే యోగము తీరునంతనే మీరందరూ ఒకే దుర్బలచులు. ఎవరెత్తడో ఈ కౌరవేశ్వరునికి కన్నీట తలపలాడించి యోగము సరే. ఓడి క్రోధోళం పుడుతున్నారు. ఓడు మిక్కిలి అసూయతో నిలబడ్డాడు. వారి క్రోధ ఆవేశములు చూడగా దీని వలన ఎనుకుంటు కీడు సంభవించునో అని మరి నాకెందులకో చాలా భయముగానున్నది. ఓడంతా ఓని కోపమెత్త